కానీ ఈ మూవీస్‌లోంచి పక్కకు తప్పుకోవాలి, ఇంకా లేదు. సో, ఇంకా రెగ్యులర్ జాబ్‌కెళ్ళిపోవాలని అనిపించిన సందర్భం ఏందన్నా అసల? సందర్భం అంటే ఇప్పుడు నాకేమైనా సినిమాలు లేనప్పుడు నాకు కరెక్ట్ ఏందంటే కరెక్ట్ సపోర్ట్ కూడా లేకుండే. ఆ! ఇప్పుడు నేను కూడా అప్పుడు బ్యాచిలర్‌ని. యాహ్! ఎగ్జాంపుల్ మన ఇద్దరమే బ్యాచిలర్ అనుకోండి. హ్మ్. సేమ్ ఇలాగే. యాహ్! ఇప్పుడు సినిమాలు అయిపోయినాయి. నేను ఎప్పుడో లేట్ నైట్ ఒక్కోసారి రాకపోతుంటి. హ్మ్. నెక్స్ట్ డే వస్తుంటి. ఇప్పుడు రూమ్స్ షేరింగ్ చేసుకుంటారు. వర్క్ కూడా షేరింగ్ చేసుకుంటారు. అవును. కానీ నేను ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను టు బి ఫ్రాంక్ ఎవరితోనైనా హ్మ్. రూమ్ షేర్ చేసుకున్నప్పుడు నాకు ఏ వర్క్ రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేయగలుగుతా మీతో షేరింగ్ చేయాలంటే అయితే ఈ ఫిజికల్గా నేను ఏం చేయగలుగుతా యాహ్! ఏం చేయలేను. హ్మ్. ఇప్పుడు మీరు కూడా ఒక షూట్‌కి వెళ్తారు. అలసిపోయి ఇంటికి వస్తారు. నాకు ఫుడ్ చేద్దామని చెప్తారు. మీరు బయట తినేసి వస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ కొన్నున్నాను. హ్మ్. నాకుతో ఫుడ్ చేయమంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంది ఇమీడియట్లీ? అనిపిస్తది. అలసిపోతారు. నీకు యాహ్! ఎందుకు అంటిపెట్టాలి? అప్పుడు నాకు ఒక ఇగో ప్రాబ్లమ్. నేను కూడా డబ్బులు పే చేస్తున్నా. హ్మ్. నాకుతో నువ్వెందుకు అన్నావు? యాహ్! ఆ కాంట్రవర్సీలో నేను ఇప్పటికి కూడా అమీర్పేట కనకదుర్గ టెంపుల్‌లో ఒక పంతులు ఆయన అడిగితే చెప్తాడు. ఒక దాదాపు 10-15 డేస్ ఆ గుడి మీద ప్లాట్‌ఫామ్ మీద పండుకున్న రోజులున్నాయి. ఇట్లాంటి సందర్భాలు జరిగాయి. అప్పుడు నేను అయిపోయినా ఇది కాదు, సెట్ కాదు ఇది. ఎందుకంటే ఉంటే స్వర్గము లేకుంటే నరకం అంటే కష్టము. ఏదో ఒక స్టాండ్‌లో సెట్ అయిపోదాము అని అప్పుడు జాబ్ హంటింగ్ చేశాను.